వెదిరే రామచంద్రారెడ్డి పేదలకు 100 ఎకరాల భూమిని దానంగా రాసి ఇవ్వడంతోనే భూదాన ఉద్యమం ప్రారంభమైందన్నారు సర్వోదయ ట్రస్టీ మహాదేవ్ విద్రోహి. హైదరాబాద్ బషీర్బాగ్లో భూదాన ఉద్యమ ప్రాముఖ్యతపై సదస్సు జరిగింది. వెదిరే రామచంద్రారెడ్డి భూదాన స్ఫూర్తితో తెలంగాణలో 2 లక్షల ఎకరాలు, దేశంలో 45 లక్షల ఎకరాలు సేకరించి పేదలకు దానం చేశారని గుర్తు చేశారు. భూదాన ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన వెదిరే రామచంద్రారెడ్డికి పద్మ విభూషణ్ అందజేయాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు సర్వోదయ నాయకులు. ఈ మహానుద్యమం భూదాన ఉద్యమం ఏదైతే స్టార్ట్ అయిందో రామచంద్రారెడ్డి గారి 100 ఎకరాలతోటే స్టార్ట్ అయింది. అదొక ప్రేరణ, వినోబా భావే గారికి ఒక ప్రేరణ. వాళ్ళు రామచంద్రారెడ్డి గారు ఇనిషియేటర్. భారతదేశం ఒక పొలిటికల్ సినరీని చేంజ్ చేసింది ఈ భూదాన ఉద్యమం. ఇంత మంచి ప్రేరణ ఉన్న విధాన ఉద్యమం రామచంద్రారెడ్డి గారు లేకుంటే ఇంత పేదలకు మంచి జరిగేది కాదు. దాన్ని గుర్తించి మన రేవంత్ రెడ్డి గారికి నేను అపీల్ చేస్తున్నాను, ట్యాంక్ బండ్ మీద వారి స్టాచ్యూ పెట్టాలి. అలాగే వారి పేరు సెంట్రల్ గవర్నమెంట్కు మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా పద్మ విభూషణ్కు వారి పేరును ఫార్వర్డ్ చేయాలి, రికమెండ్ చేయాలి. ఆయనకు ఒకవేళ మనం సత్కరించుకుంటే రామచంద్రారెడ్డిని మన రాష్ట్రాన్ని సత్కరించుకున్నట్టు అటువంటి మహాన్ వ్యక్తి రామచంద్రారెడ్డి అని వారు చెప్తారు. దీన్ని టెక్స్ట్ బుక్స్ పాఠ్య పుస్తకాలలో పెట్టి ముందు మేము కూడా చదువుకున్నాం, పాఠ్య పుస్తకాలలో ఉండేది, ఇప్పుడు లేదు. అయితే ఈ పాఠ్య పుస్తకాలలో తప్పక పెట్టి యూత్కు ప్రేరణ కల్పించాలి. ఎంత మంచిది.